మా ఇంట్లో కూడా నేను వినాయకుడిని పెడుతున్నాను. అయిపోవాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, మొన్న రీసెంట్లీ ఎంగేజ్మెంట్ అయింది. అరే బాగుందనా? నిజం బాగుంది. వినాయకుడు ఈ రోజు 5th డేకి మేము నిమజ్జనం చేస్తున్నాం. గణపతి బప్ప గణపతి బప్ప. హాయ్ మా. ఓకే, మీ వినాయకుడు బాగా అమ్ముడుపోతుందా? అమ్ముడుపోతున్నాయి. ఈసారి అందరూ చెప్పిన మట్టి వినాయకుడు అమ్మమన్నారు, అందుకోసం మేము అందరం మట్టి వినాయకుడే అమ్మినాము. పిఓపి అయితే హుసేన్ సాగర్ మొత్తం కాలుష్యం అయిపోతుంది, మట్టి అయితే సేఫ్ గా మంచిగా ఉంటాం కదా అని మట్టి అమ్ముతున్నాం. ఓకే, ఇందాక నాతో మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా మాట్లాడావు, ఇప్పుడు మాత్రం గుట్కలు మింగుతున్నావు. భయం వేస్తుంది, ఎప్పుడు రాలేము మేము. అవునా? ఓకే. సో ఓకే, మంచి పని చేశారు మీరు మట్టి వినాయకుడిని పెట్టి. సో థ్యాంక్ యూ. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. వెల్కమ్ టు మై ఛానల్ జబర్దస్త్ పవన్ అఫీషియల్. సో చూసారు కదా, క్రౌడ్ అయితే టూ మచ్ గా ఉంది. ఎందుకంటే 2 years నుంచి వినాయక చవితి జరగట్లేదు కాబట్టి ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది కాబట్టి అందరూ పెట్టుకుంటున్నారు. సో అలాగే మా ఇంట్లో కూడా నేను వినాయకుడిని పెడుతున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో మంచిగా వినాయకుడిని మొక్కుకొని పూజ చేసుకోండి. ఇలాగే వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి డెకరేషన్ రేపు అంతా వినాయకుడిని పెట్టేసి అండ్ దాని తర్వాత భజనలు, ఆటలు, పాటలు, తినడాలు అన్నీ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, వినాయకుడిని కూడా చూశారు. సో నేను మట్టి వినాయకుడినే తీసుకున్నాను. సో వీలైనంత వరకు మీరు కూడా మట్టి వినాయకుడినే తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. The next day. ఓకే, సో మా బొజ్జ గణేష చిన్న మండపం తయారవుతుంది. వినాయకుడిని ఇప్పుడు కూర్చోబెడుతున్నాం అన్నమాట. సో చిన్న మండపం అంటే మా ఇంట్లో ఉన్న ప్లేస్తో జస్ట్ మెల్లగా అన్ని రెడీ చేస్తున్నాం. ఇంకా సో మా ఇంట్లో అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని నాకు ఇంకా మండపం రెడీ అవ్వలేదు. సో ఇది మా వినాయకుడు, మట్టి వినాయకుడిని తెచ్చామన్నమాట. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా. సో ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో వినాయకుడిని ఫస్ట్ పెట్టేద్దాం. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. జై 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 గణపతి, ఓం జై గణపతి, జై 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 గణపతి, జై గణపతి, జై 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 గణపతి. బేసిక్లీ వినాయకుడికి ఏంటంటే లేడీస్ కంటే జెంట్స్ కూర్చోబెట్టడం చాలా ఇష్టం అంట. నాకు రీసెంట్లీ తెలిసింది, మా ఫ్రెండ్ చెప్పేది అనమాట. సో వినాయకుడికి కూర్చోబెట్టడం అబ్బాయిలే, మోస్ట్లీ అబ్బాయిలే కూర్చోబెడితే చాలా ఇష్టం అంట. అది మ్యాటర్. మన వినాయకుడు పెట్టిన తర్వాత ఫేమస్ ఏంటంటే లడ్డు. సో వినాయకుడికి బాగా ఇష్టం కాబట్టి లడ్డు.
తమ్ముడికి తొందరగా పెళ్లి అయిపోవాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, మొన్న రీసెంట్లీ ఎంగేజ్మెంట్ అయింది. త్వరగా పెళ్లి చేసుకోవాలని. మా మమ్మీ పెద్ద పొట్ట పెట్టాలమ్మా, పట్టుకోరా. అరే బాగుందనా? నిజం బాగుంది. నేను వాడికి పెట్టాలని వాడు చూడు. బొట్టు మస్తు కొన్ని మస్తు ఓకే, సో ఈ రోజు 5th డే అయిపోయింది. సో మా వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేస్తున్నాం అన్నమాట. సో మా గల్లీ పిల్లలు వీళ్ళందరూ వచ్చారన్నమాట. అంటే మా గల్లీలో కూర్చోబెట్టిన వినాయకుడు మాత్రం 9 days కి, బట్ మా ఇంట్లో వినాయకుడు ఈ రోజు 5th డేకి మేము నిమజ్జనం చేస్తున్నాం. సో ఇంట్లోనే చేస్తున్నాం. ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం చూడండి వీడియో, ఓకేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి. మెల్లగా చిన్నది పెట్టు. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, पुढच्या वर्षी करते हम तेरी ही सेवा। जय देवा श्री गणेश देवा। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। చెప్పండి. बप्पा मोरया, गणपति बप्पा मोरया, आरा लड्डू चोरिया, आरा लड्डू चोरिया। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్లోనే ఇలా వాటర్ పెట్టి ఆ టబ్ లో మనము నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి తీసుకొని ఆ మట్టిని మనం ఇగో ఇలా చెట్లు పెట్టుకోవచ్చు అన్నమాట.
కుండీలో వేసి చెట్లు పెట్టుకోవచ్చు. సో అందుకని నేను మా టెరెస్ పైన వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడం జరిగింది అనమాట. సో గణపతి బప్పా ఎస్. సో మా వినాయకుడు నిమజ్జనం ఇలా చిన్నపిల్లలతో చిన్నగా చాలా క్యూట్ గా జరిగింది. సో మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వినాయకుడిని నాకు తెలిసి ఎంతవరకు మన మట్టి వినాయకుడిని ఎంత యూజ్ చేస్తే అంత మంచిది. సో మట్టి వినాయకుడిని తీసుకొని నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బయట ఎక్కడన్నా వాటర్ అంటే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేను మా టెరెస్ పైన చిన్నగా ఒక కుండీలో చేసుకున్నాను అనమాట. సో నేను ఒక 2 years నుంచి ఇలాగే చేసుకుంటున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి. ఓకే పిల్లలు, మా ఇంటి వినాయకుడు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జబర్దస్త్ పవర్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.